బుజ్జగించేందుకు ఏవీ ప్రయత్నం కుదరదు పొమ్మన్న షర్మిల. మాకు అన్యాయం జరిగితే రాయబారం నడపలేదేం, మేము రోడ్డును పడితే పట్టించుకోలేదు, ఎంతో మానసిక క్షోభ అనుభవించా, ఇప్పుడు జగన్కు ఇబ్బంది అవుతుందని నా దగ్గరకు వచ్చారు, ఇదేం న్యాయం కుదరదు, నా మానాన్ని నన్ను బతకనివ్వండి కుండబద్దలు కొట్టిన జగన్ సోదరి షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతల వార్తతో తాడేపల్లి వెలవెల. ఇక్కడ వెర్రితనానికి పరాకాష్ట, ఏదో జరిగిపోతుంది. మొన్న కూడా తెలంగాణలో ఇట్లాగే బిల్డప్ ఇచ్చారు కదా, తర్వాత ఏమైపోయింది, ఆవిడ ఏం చేయాలో కూడా తెలియదు. ఆంధ్రాకి వస్తే ఏమవుతుంది, విలవెల్లాడటానికి తెలుగుదేశం పార్టీ విలవెల్లాడాలి. ఎందుకు, షర్మిల వచ్చి ఒకవేళ డెవలప్ అయిందనుకోండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి చంద్రబాబుకి బొక్క పెడతాడు ఆవిడ, అంతకు మించి పోయేది ఏముండదు. చంద్రబాబుకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా పోలరైజ్ అయ్యేటప్పుడు షర్మిల వచ్చి ఆ వ్యతిరేక ఓటు చీలిస్తే ఏమవుతుంది. ఇప్పుడు మొన్న తెలంగాణలో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటుని బీజేపీ చీల్చుద్దు అనుకున్నారు, కానీ బీఆర్ఎస్ అనుకూల ఓట్లు చీల్చింది. ఇక్కడ అట్లా వైసీపీ అనుకూల ఓట్లను షర్మిల తీలుస్తుంది అన్నటువంటిది వీళ్ళ ఉద్దేశం. కానీ అక్కడ బీఆర్ఎస్ వెర్సెస్ బీజేపీ వెర్సెస్ కాంగ్రెస్, ఇక్కడ వచ్చేటప్పటికి వైసీపీ వెర్సెస్ తెలుగుదేశం, మధ్యలో షర్మిల. ఎవరి ఓట్లను చీల్చాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాలి. ఇక్కడ అసలు పాయింట్ అది, లాజిక్ మిస్ అవుతున్నటువంటి పాయింట్ అది. లేకపోతే ఇంకోటి ఆవిడ వచ్చేసి ఏదో ఈయనేదో బతిన్లాడేస్తే ఇంకోటి ఆవిడకి